హలో అండి, అందరికీ నమస్తే. గోకులంలో రాధ అనే నవలలోని 8వ భాగానికి స్వాగతం. రచించిన వారు వంశీ గారు. ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను. అవి విన్న తర్వాత ఇది వినండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అది నవంబర్ 7వ తేదీ సాయంత్రం. తను ఇచ్చిన గడువు కాలం దాటిపోయింది. అయినా వెళ్లకుండా అక్కడే ఉన్న రాధ కళ్ళల్లోకి వాడైన బాణం గురి చూసి విసిరినట్టు చూసింది చంద్ర. భయంతో తలదించుకుంది రాధ. మరోసారి సూటిగా చూసి, ఇక నిన్ను క్షమించను, మొన్న నేనన్నట్టే చేసి చూపిస్తాను, శపథంలా అంది చంద్ర. భయంతో కూడుకున్న రాధ ముఖం మ్లానమైంది. మొన్న రాత్రి తనకు స్ఫురించిన ఆ క్రూరమైన ఆలోచనని ఆచరణలో పెట్టే నిమిత్తం కాలనాగులా చెరచెరా కదిలింది చంద్ర. ఆమె తనకేదో పెద్ద హాని చేయబోతుందని గ్రహించిన రాధ ఇక మామగారికి చెప్పేయాలని ఇంట్లోకి పరిగెత్తితే విశ్వనాథం కనిపించలేదు. ఆయన కోసం ఆ 3 అంతస్తుల గజిబిజి భవనంలో కలియ తిరగసాగింది. రేపు 8వ తేదీ మనం హాస్పిటల్కి వెళ్ళాలి మాస్టారు. డాబా మీద విశ్వనాథం ప్రక్కనే కూర్చున్న బోసు అలా అన్నాడు. అవునన్నట్టు తలాడించి, బోసు, నా కొడుకు ఊళ్ళో లేని సమయంలో కొడుకులానే నన్ను ఆదుకుంటున్న నువ్వు ఇంకో సహాయం చేసి పెట్టాలయ్యా అన్నారు. చెప్పండి మాస్టారు. నాకు క్యాన్సర్ అన్న సంగతి ఈ కాలనీలో పొక్కినట్టుంది. ప్రొద్దుట హరినారాయణ వచ్చి బాధపడి వెళ్ళాడు. అదెవరికీ తెలియటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళంతా నా కోడలికి ఎక్కడ చేరవేస్తారో అని భయం. ఆ పిల్ల మనసు నవనీతం, పల్చని పొరలాంటిది. తెలిస్తే భరించలేదు. ఆ పిల్ల మా వాడికి దేవుడిచ్చిన వరమయ్యా. ఇంకా ఏదో చెప్పబోతున్న విశ్వనాథం మెట్ల దగ్గర నిలబడి అంతా వింటున్న రాధని చూశారు. భూమి రెండుగా చీలినట్టు, సప్త సముద్రాల్లో అగ్నిజ్వాలలు ఏర్పడ్డట్టు, ఆకాశం చీలికలయి భూమిని కప్పేసినట్టు కదిలిపోయారు. నెమ్మదిగా లేచి రాధకి దగ్గరయ్యి ఆమెను అక్కున చేర్చుకుని బావురుమన్నారు. ఏమిటి మామగారు, చెప్పండి, మీకు ఏదో వ్యాధి అని అర్థమైంది. క్యాన్సర్ అంటే ఏమిటండి? అదో వ్యాధమ్మా, తలనొప్పిలా. తగ్గిపోతుందమ్మా. అంతసేపు ఎలాగో భరించగలిగిన రాధ ఒక్కసారిగా బావురుమంది. చంటి పిల్లలా ఏడవసాగింది. ఆమె ముఖం నిండా భయం ఆవరించుకుపోయింది. తనని ఎంతో ప్రేమతో చూసుకున్నారో, ఎన్ని నేర్పారో, ఎన్ని తప్పుల్ని ఎలా నవ్వుతూ తీసుకున్నారో గుర్తుకొచ్చేసరికి ఆమెలో శోకం మరింత అధికమైంది. గుండెలు అవిసేలా ఏడుస్తూనే ఉంది. వెక్కిళ్ళు ప్రారంభమయ్యాయి. గబగబా బోసు దగ్గరికొచ్చి, ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మామగారి వ్యాధి తగ్గటానికి చీటీ రాయించుకుని రండి అంటూ ఉంటే ఆమె అమాయకత్వానికి బోసు కళ్ళమ్మట జలజల రాలాయి కన్నీటి చుక్కలు. వెళ్ళండి బోసుగారు, మా వారొచ్చేలోపే మామగారి వ్యాధి తగ్గిపోవాలండి. మామగారిని పట్టుకొని గోలుగోలున ఏడుస్తుంది రాధ. ఆమెను లోనికి పంపించాక విశ్వనాథం అనుకున్నారు, ఈ క్యాన్సర్ లక్షణాలే ఈ పిల్లకి తెలిస్తే ఇక బతుకుతుందా అని. అది మరీ స్లమ్ ఏరియా కాదు. అక్కడున్న మధ్యతరగతి కుటుంబాల్లో ఒక కుటుంబం అది. ఇంటి యజమాని నిరుద్యోగి, బక్క చిక్కిన 3 పిల్లలతో బలహీనత వల్ల భారంగా అడుగులేసుకుంటూ నడవలేక అరుగుల మీద చతికిలబడి ఉంది అతని భార్య. ఆమె ముఖంలో దైన్యం తొంగి చూస్తుంది. బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టి గారాబంగా పెరిగి పెద్దవాళ్లని కాదని ప్రేమించిన మనిషితో పారిపోయి పెళ్లి చేసుకొని భారం పెంచుకొని ఇలా కటిక దరిద్రానికి గురైన ఒకానొక రాజకుమారి ఆమె. గతం తలుచుకొని ఎండిపోయిన కన్నీటి కళ్ళతో ఎటో చూస్తున్న ఆమె బలమైన అడుగుల చప్పుడికి తల తిప్పింది. ఎదురుగా ప్రత్యక్షమైన మనిషి భీముడంత బలంగా, రాక్షసుడంత క్రూరంగా కనిపిస్తున్నాడు. తెల్లబట్టలు మనిషిని ప్రశాంతంగా ప్రకాశింపచేస్తాయి. దానికి వ్యతిరేకంగా గోచరిస్తున్నాయి అతని వేసుకున్న తెల్ల జుబ్బా, పంచ. చూడటానికి మనుషులు భయపడేటట్టుండే అతని పేరు వడ్డీల ముత్యాలరావు. వణుకుతో లేచి నిలబడింది ఆమె. మీ ఆయనున్నాడా? బయటకు వెళ్ళారు. ఆ సంగతి ముందే తెలుసు. ఇవాళే ఆఖరి రోజని మొన్నే చెప్పానులే. వచ్చాక ఇల్లు చూసుకుంటే వాడికే తెలుస్తుంది నేను వచ్చెళ్ళినట్టు.
ఇంట్లోకి చొరబడి ఇత్తడి బిందె, సీవండి సామాన్లు, కంచు మరచెంబులతో పాటు పాత ట్రంకు పెట్టెలో ఉన్న పెళ్లినాటి ఫోటోలు, చిన్ననాటి జ్ఞాపకాలు కూడా బయట పాడేస్తున్నాడు. ఆమె ప్రాధేయపడుతుంది 2 రోజులు ఆగమని. వాడు మరమనిషిలా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఆమె రోదిస్తుంది. పిల్లలు గోలుగోలున ఏడుస్తున్నారు. తనకేం వినిపించినట్టు, తనని కాదు అన్నట్టు సామాన్లన్నీ లెక్క కట్టుకుంటున్నాడు. పిల్లలు, తల్లి వాడి పాదాలు పట్టుకుని మరీ ప్రాధేయపడుతున్నారు. కాలితో విసిరి సామాన్లు మూట కట్టుకుంటున్నాడు. రిక్షా ఆపు అంది చంద్ర. సామాన్లు పట్టుకుని పోతున్న ముత్యాలరావుకి ఎదురుగా నిలబడింది. నిర్లక్ష్యంగా చూశాడు ఆమెను. ఇల్లంతా దోచుకుపోతున్నావు, వాళ్ళు నీకేమివ్వాలి? చూస్తే అర్థం కాలా? అప్పు. ఎంతివ్వాలి? ఇచ్చింది 1, వడ్డీ 2, మొత్తం 300. నాతో రా, నీకు 3000 ఆదాయం వచ్చే పని చెప్తాను. నేనేం బజారు రౌడీని కాదు, బాకీలు వసూలు చేసుకునే వ్యాపారస్తుడిని. పనిలో చిన్న తేడా తప్ప చేసేది దౌర్జన్యమేగా. నాతోరా. పట్టుబడితే వదలని రాక్షసుణ్ణి నేను, వీళ్ళని వదలను. ఇదిగో 300, పద. పార్కులో చీకటి పడింది. సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు ఇద్దరు. దారుణమైన వడ్డీలకి అప్పులిచ్చి వాళ్ళివ్వకపోతే ఏం చేస్తావు? ఇందాక చూసావుగా. ఇలా ఇంతకుముందు ఏమేం చేశావు? ఇలాగే సామాన్లు తీసుకుపోయాను, చావబాదాను, భర్త కళ్ళ ముందే భార్యను బయటకు లాగటం, వయసులో పిల్లలుంటే ఎత్తుకురావటం కూడా చేశాను. తిరగబడినందుకు ఒక్కన్నైతే కత్తితో కూడా పొడిచేశాను. శభాష్, నీ మీద నే వేసిన అంచనా కరెక్టేనన్నమాట. ఆడ డిటెక్టివ్లా ప్రశ్నలు తప్ప అసలు విషయం చెప్పవే? చెప్తాను. నీకు అడ్రస్ ఇస్తాను. అది చాలా కుటుంబాలున్న పెద్ద జాక్ తరహా బంగ్లా. పేరు గోకుల కాలనీ. అక్కడ కాపురం ఉండే మనిషి ఊళ్ళో లేడు. అతని భార్య ఈ మధ్య వచ్చింది కాపురానికి. రోజూ వెళ్ళి ప్రకాశం నాకు 500 బాకీ అని దారుణంగా పీడించాలి నువ్వు. ఈ నెల 20వ తేదీలోపు ఆ పిల్ల ఈ ఊరొదిలి పారిపోవాలి. బాకీలు ఇవ్వాల్సిన వాళ్ళని చావబాదాను, కానీ ఇలా గోల చేయటం ఇదే మొదటిసారి వద్దు. నాకి తమాషాగా ఉంది. నా దగ్గర హస్కు కొట్టొద్దు. ఇదిగో అడ్వాన్స్ 1000 రూపాయలు. ఇది అడ్రస్సు. ఇదిగో అమ్మాయి, నేను అసలే రాక్షసుణ్ణి. ఆ పిల్లనేం చేయాలో ముందే చెప్పేళ్ళు. ప్రస్తుతానికి మాటలతో ప్రాణాలు తీయి చాలు. ఏమేం చేశావో చెప్పావు గనక నాకు అవసరమైనప్పుడు అవి ప్రయోగిద్దువు కానీ. సర్లే మరి. ఇంకో ముఖ్యమైన విషయం. నేను చెప్పిన వ్యక్తికి ఒక తండ్రి ఉన్నాడు. ఆయనకసలే క్యాన్సరు. నీ గోల ఆయనకు తెలిస్తే ఆనందంగా పోవాల్సిన వాడల్లా నరకం అనుభవించి మరీ చస్తాడు. ఆయనకు తెలియకూడదు, అంతేగా. నేను ఉండేది అక్కడే. పనైందని నా దగ్గరికి వచ్చి డబ్బులు కూడా అక్కడ అడగకూడదు. అలాగే. అది నవంబర్ 15వ తేదీ. డాక్టర్ ఏమన్నాడు బోసు? ఇంకా ఎన్ని రోజులు బతుకుతానన్నాడు? బోసు మాట్లాడలేదు. నిజం చెప్పవయ్యా. నువ్వు చెప్పలేవులే. ఇదేమిటి? ఈ స్థితిలో మంచం మీద తీసుకోవాల్సిన మనిషి హాస్పిటల్కి ఎలా రాగలిగాడు? ఇతనికి బతకటానికి నెలలు లేవు, రోజులే అన్నాడు. అవునా? భిన్నవదనంతో విశ్వనాథాన్ని చూశాడు బోసు. ఖిన్నవదనంతో విశ్వనాథాన్ని చూశాడు బోసు. నవ్వేసి, నేనేం భయపడను లేవయ్యా. నా చావుకి టైం అయిందని నాకు బాగా తెలుసు బోసు. ఇంకా నేనింత శక్తివంతుడిగా తిరగటానికి కారణం ఏమిటో తెలుసా? వాడయ్యా, నా కొడుకు. వాడి కోసమే ఆశ. అదే ఆశ నన్ను బ్రతికిస్తుంది. ఆ యముడి ఆజ్ఞని కాలదన్నే శక్తి నాకు లేదు. కానీ బోసు, నా ప్రకాశాన్ని ఒక్కసారి తాకనిదే నేను ఈ లోకం విడిచి వెళ్ళను. బోసు విశ్వనాథం కేసి చూస్తున్నాడు. అతని చూపుల్లో ఇప్పటి ప్రకాశం గురించి మీకేం తెలుసండి? ప్రకాశం మీ ప్రకాశం కాదు, మీరు ఊహించుకుంటున్న ప్రకాశం కాదు అన్న భావం అస్పష్టమైంది. ప్రొద్దుట పూటే మాణిక్యమ్మ గారు రాత్రి నానేసిన పప్పు రోటి దగ్గరికి తీసుకొచ్చి రుబ్బుడు కార్యక్రమం పెడితే మొగుడు పాత కత్తికి పదును పెట్టి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కోస్తూ సహాయపడుతున్నాడు. కృపామణి తనకున్న 6 తెల్ల ఆర్గండి చీరలు 2 బకెట్లలో నానేసి టీవీ అడ్వర్టైజ్మెంట్లో సబ్బు పొడి మోడల్గా షోక్గా ఉతుకుతుంది. మస్తాన్రావు 4 చేపలు కొనుక్కొని వస్తే ఇద్దరు పెళ్ళాలు వాటిని శుభ్రం చేసే ప్రయత్నంలో ఉండగా గొడవొచ్చి కొట్టుకొని ఒంటిని అశుభ్రం చేసుకుంటున్నారు. మిస్సెస్కి ఆ రోజు జబ్బ పట్టడం వల్ల మిస్టర్ సుబ్రహ్మణ్యం ఆఫీస్కి సెలవు పెట్టి తెల్లగల్లలుంగి మోకాళ్ల దాకా బిగించి పెళ్ళానికి హార్లిక్స్, తనకి కాఫీ కలుపుకుంటున్నాడు. హరినారాయణ చవగ్గా కొన్న 20 కిలోల చింతపండుని డాబా మీద పరిచిన గోనె పట్టాల మీద ఆరబేసి గింజలు ఏరేస్తున్నాడు.
విశ్వనాథంకి సంధ్య వార్చుకోవటం అయిపోయింది. ఉద్దరిని పంచపాత్ర హరివాణం తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి కోడలిచ్చిన కాఫీ తాగి ఖాళీ సంచి తీసుకొని మార్కెట్కు బయలుదేరారు. జానీ సూరిబాబు వాళ్ళ రూమ్లో చిన్న తమాషా జరుగుతుంది. సూరిబాబుకి గడ్డం గీసుకోవటం రాదని తెలిసిన జానకీరాం నిన్న పొద్దుట బాగా ఆట పట్టించటంతో వెధవది గడ్డం గీసుకోలేనా అని కొత్త రేజర్ సెట్ ఒకటి కొనుక్కొని వచ్చాడు. చిన్న టవల్ కట్టుకొని గోడకి మేకు కొట్టి బిల్లారి అద్దం బిగించి సోపు రేజరు బ్లేడు 2 చేతులతోనూ పట్టుకొని సంగ్రామానికి దిగే యోధుడిలా తయారయ్యేసరికి ముసుగులో నుంచి 3వ తల బయట పెట్టిన జానీ, ఒరే సూరి, గడ్డం పురుష లక్షణం, కానీ దాన్ని అడ్డదిడ్డంగా గోక్కుంటే రక్తపాతం తప్పదు అన్నాడు. ఏడ్సావ్, నీతో రోజు వెధవ మాటలు పడతానా? మగాడన్నాక ప్రయత్నం చేయాలి, దీన్నే పురుష ప్రయత్నం అంటారు. సరే, నీకు గడ్డం కొత్త గనకనా ఓ సిగరెట్ అప్పెట్టు, నేను డైరెక్ట్ చేస్తాను. సరే, చూరులో సిగరెట్ పెట్టుంది, అందులో నుంచి ఒకటి తీసుకునేడు. సిగరెట్ తీసుకున్న జానీ సూరిబాబు దగ్గరికొచ్చి, అక్షరాభ్యాసం చేసేటప్పుడు గురువుకి దండం పెట్టుకోవాలి, దక్షిణ ఇచ్చుకోవాలి, అలాగే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా. సరే, ముందు షేవింగ్ క్రీమ్ రాయి అన్నాడు. సూరిబాబు షేవింగ్ క్రీమ్ని స్నో పూసుకున్నట్టు ముఖానికి మచ్చలు మచ్చలుగా పెట్టుకున్నాడు. జానీకి కోపం వచ్చింది. నీ మొహం, నువ్వు గీస్తున్నది గడ్డమా మొహమా? గడ్డానికి రాసింది మొత్తం పాము అని కసిరాడు. గడ్డానికి పాముతూ ఉంటే మళ్ళీ చిరాకు పడ్డాడు. అబ్బా, అచ్చం పేడలికినట్టుంది. సరే, దానిమీద ఇంత కళ్ళాపి జల్లి బ్రష్తో పులుము అని వీపు మీద టప్పున బాధేసరికి, అబ్బా, రోజు నాతో తిట్లుతునే ఈ జానిగాడి ఈవేళ ఎలా జులుం చెలాయిస్తున్నాడు. కోపంతో మండిపోయిన సూరిబాబు కార్యక్రమం పూర్తి కాని చెప్తాననుకుని నీళ్లల్లో బ్రష్ ముంచి గడ్డానికి పులిమేసరికి నురుగొచ్చింది. అయినా పులుముతూనే ఉన్నాడు. కాసేపటికి నురుగు బాగా పెరిగి కళ్ళు ముక్కు మూతి మొత్తం కవర్ అయిపోయేసరికి నోరెక్కడుందో వెతుక్కోవాలి అని గొడిగాడు సూరిబాబు. కంగారు పడకు అంటూ రేజర్లో బ్లేడు ఎక్కించి ఇచ్చి పెద్ద ప్రొఫెసర్లా మొదలుపెట్టాడు జానకీరాం. ఇప్పుడు ఎడం చేత్తో కుడి చెవిని, కుడి చేత్తో ఎడం చెవిని పట్టుకో. ఓర్ దేవుడోయ్, గుంజెళ్ళు తీయనా? నోర్మొయ్, ఇలా అడ్డొస్తే మధ్యలో ఆపేసి బాత్రూంలోకి వెళ్ళిపోతాను. వద్దొద్దు. ఆ కుడి చేత్తో రేజర్ పట్టుకుని చెవి కింద భాగం నుంచి ఓ లాగు. రెడీ, 1 2 3 లాగాడు. పొడగాటి సబ్బు నురగ మధ్య చిక్కటి రాజమార్గం ఏర్పడేసరికి గడ్డం గీసుకోవటం వచ్చేసిందని బోల్డ్ సంబరపడిపోయాడు సూరిబాబు. నెక్స్ట్ మళ్ళీ లాగాడు. మళ్ళీ మళ్ళీ లాగాడు. కాసేపటికి కుడిచెంప నున్నగా తయారైంది. సూరిబాబులో గర్వం అంతా ఇంత కాదు. ఇక ఎడం చెంప అని చెప్పబోతున్న జానీ నడుం మీద ఒక్క తన్ను తన్ని రేజర్ ఎడం చెంప మీద పెట్టుకుని ఒక్కలాగు లాగాడు. అంతే, ఆల్మోస్ట్ ఆర్తనాదం చేశాడు. గడ్డం మీద పూసుకున్న తెల్ల నురుగు ఎర్రబడి దోస చెక్కులా చర్మం అంతా ఊడొచ్చింది. చెంప ధారాపాతంగా కారిపోయిన జానీ కృపామణి దగ్గరికి వెళ్ళి పట్టిక పట్టుకొనొచ్చి తెగిన చెంప మీద పెట్టేసరికి ఆర్ధనాదాన్ని పిచ్చి పెంచి రిపీట్ చేశాడు సూరిబాబు. సీకాయతో తలస్నానం చేసి వచ్చి పొడగాటి జుట్టు నీరెండలో ఆరబెట్టుకుంటున్న రాధ ఆ దృశ్యం చూసి కిలకిలా నవ్వింది. కాసేపటికి నవ్వు ఉధృతంగా మారింది. అంతలో ఒక భయానకమైన రూపం తన ముందు నిలిచినట్టు అనిపించి తలెత్తి చూసింది. 6 అడుగుల విగ్రహం, రాక్షస జాతివాడు మానవ రూపం ఎత్తినట్టున్నాడు. ఊహ తెలిసాక ఇలాంటి ఆకారాన్ని తను ఎప్పుడూ చూడలేదు. అతడు వడ్డీల ముత్యాలరావు. గబగబా లోనికి వెళ్ళి వీధి తలుపులు మూసేసింది. ఊచల మధ్యలో ధ్వజస్తంభంలా నిలబడున్నాడు. ఏం చేయాలో తెలియక బొమ్మలా నిలబడిపోయింది. సమయానికి మామయ్య గారు కూడా లేరు. ఈ ఇంటికి వచ్చాడా, ఎవరింటికో బయలుదేరి ఈ ఇల్లు అనుకుంటున్నాడా? అయోమయావస్థలో పడ్డ తనకి అసలు అర్థం కాకుండా ఊపిరి సలపకుండా ఉంది. కాఠిన్యంతో నిండిన నవ్వు, క్రౌర్యంతో చూసే చూపు కదలకుండానే తనని కదిలిస్తున్నాడు, వణికిస్తున్నాడు. ఊచలు పట్టుకుని గడగడ ఊపాడు తలుపు. భయకంపితమవుతుంది రాధ. వచ్చి ఇంతసేపు అయితే తలుపు తీయవే? రూపం కంటే 10 రెట్లు భయపెడుతుంది అతని కంఠం. రాధకి నోట్లో నుంచి మాట రావటం లేదు. ముచ్చమటలు పడుతున్నాయి. ఏదైనా వాడిల్లు? ఎవరిల్లు? వాడే, సూర్యప్రకాశరావు. తూలి కింద పడిపోయింది. అయితే ఇక్కడికేనన్నమాట వచ్చింది వీడు. మాట్లాడవేం? ఇదే. ఉన్నాడా? లేరు. ఎప్పుడొస్తాడు? 10 రోజుల్లో. 15 రోజుల్లో. నువ్వు కొత్తగా దిగిన పిల్లలా ఉన్నావు. ఊళ్ళో ఉండి లేడని పెంచుకోవటం వాడికి అలవాటే.
లోపల తొంగనుంటాడు. లేపి వడ్డీల ముత్యాలరావు వచ్చాడని చెప్పు. ఇంకా కదలకుండా నిలబడి ఉండేసరికి కళ్ళెర చేసి చూస్తూ చెప్తూ ఉంటే, నీకదు వెళ్ళు అని గర్జించాడు. లేత పాదాల నిండా పట్టిన చెమట గచ్చు మీద కారుతుంది. నిజంగా ఆయన ఊళ్ళో లేరండి, గొంతు పెగిల్చుకొని అనగలిగింది. లోపల దాక్కుని ఆడపిల్లల్ని పంపి ఇలా సమాధానాలు చెప్పించటం వాడికేం కొత్త కాదు. సరే, రేపు పొద్దున సరిగ్గా ఇదే టైంకి వస్తాను. డబ్బు తీసుకుని రెడీగా ఉంచు. తీరానే వచ్చాక ఇలా ఖాళీ చేతులతో నిలబడ్డావో నిన్ను జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్లాల్సి వస్తుంది. నే చెప్పింది వినపడిందా? మరోసారి గర్జించాడు. అతడి తాత సొత్తులా అమ్మాయిలని బ్రాందీలని 500కు పైగా వాడేశాడు. నా దగ్గర అప్పుచ్చుకు పారిపోయినోన్ని చెరుకు రసం మిషన్లో పిండి మరీ వసూలు చేస్తానని తెలీదు చవటనాయాలకి. ఇదిగో పిల్ల, రేపు సరిగ్గా ఇదే టైంకి వస్తాను. మరోసారి తలుపులు గుంజి అదిరేలా నేలని తన్ని దిగ్గజంలా కదిలాడు. కాలనీ మలుపు తిరిగే వరకు అతని బలమైన అడుగుల శబ్దం చెవుల్ని తాకుతూనే ఉంది రాధకి. పెను తుఫానికి బలైపోతున్నట్టు, వరద గోదారి సుళ్ళల్లో చిక్కడిపోతున్నట్టు, అగ్నిజ్వాలకి ఆహుతి కాబోతున్నట్టు అనిపించింది ఆ నిమిషాన. వేగంగా వదిలే ఊపిరితో, ఎగిసిపడే గుండెలతో, ఎండిపోయిన పెదవులతో, తడారిపోయిన గొంతుతో, చెమటతో తడిసిన శరీరంతో పరుగుపెట్టింది రాధ. రిక్షా దిగి నెమ్మదిగా కాలనీలోకి వచ్చారిద్దరు. గుమ్మంలో అడుగుపెట్టిన విశ్వనాథం, అమ్మా రాధా, కాస్త మంచినీళ్ళు పట్రా అమ్మా అన్న పిలుపుకి జవాబు రాలేదు. రాధా, మంచినీళ్ళు పట్రా అమ్మా. జవాబు లేదు. మీరిలా చాప మీద చెతికెలబడండి, నేను తెస్తాను అని గదిలోనికి వెళ్ళి రాధని పిలిచిన బోసుకి జవాబు రాలేదు. ఇంట్లో లేదని అర్థమైంది. బిందెలో నీళ్లు ముంచి తెచ్చిచ్చి కాలనీ అంతా కలియ తిరిగాడు రాధ కోసం. లేదు. చివరికి డాబా పైకి వెళ్ళాడు. ఎండలో ఒక మూల స్పృహ తప్పి పడి ఉన్న రాధని చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళి, రాధా, రాధగారు పిలిచాడు. ఆమెలో కదలిక లేదు. పరుగు పరుగున కిందకు వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి ముఖం మీద చల్లాడు. కాసేపటికి లేచింది. ఏమైందండి మీకు? మళ్ళీ ముఖంలో భయం, ఆందోళన, తొట్రుపాటు. చెప్పండి, ఏమైంది? చంద్ర మళ్ళీ గొడవ చేసిందా? లేదు లేదు. మరేమైంది? ఈ ఎండలో ఎందుకు ఇలా పడిపోయారు? ఆ కంగారు ఏమిటండి? ఏడుస్తున్నారెందుకు? ముత్యాలరావు వైనం ముక్కలుగా చెప్పింది. ఆమె చెప్పటంలో స్పష్టత లేకపోయినా పూర్తిగా ఆకలింపు చేసుకొని చాలాసేపు ఆలోచించాడు. వాడు అక్కడక్కడ అప్పులు పడ్డ మాట నిజమే, కానీ నాకు తెలిసి ముత్యాలరావు అనే పేరు గల మనిషికి ఎలాంటి బాకీ లేడే. అసలు ఆ పేరు ఎప్పుడూ వినలేదు నేను. వాడు మళ్ళీ వస్తానన్నాడా? రేపొస్తానన్నాడు. రానివ్వండి, అంత తేలుస్తాను. మీరేం భయపడక ధైర్యంగా ఉండండి. రేపంతా ఆఫీస్కు సెలవు పెట్టి ఇక్కడే ఉంటాను అని ధైర్యం చెప్పేసరికి ఆమె లేత గుండెల్లో స్పందన మామూలు స్థాయికి వచ్చింది. మామయ్య గారికి అలసటగా ఉంది, కాస్త కాఫీ పెట్టివ్వండి, వెళ్ళండి. రాధ కదిలింది. బోసు ముఖం ఎర్రగా కందిపోసాగింది. చాలాసేపు డాబా గోడ మీదే కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ అటు ఇటు పచార్లు చేస్తూ పిడికిళ్ళు బిగించాడు. కాళ్లతో నేలని తన్నుతూ తనలో తను గొనుక్కున్నాడు. ఛీ, పేరు మట్టుకు చెడిపోకూడదు వెధవ అలవాట్లకి. కక్కుర్తి పడ్డాడు. అప్పులు చేసి జనాన్ని ఇళ్ల మీద పడే స్థితికి తీసుకురావాలా? అయినా ఈ ముత్యాలరావెవడు కొత్తగా? ప్రకాశం ఇవ్వాల్సింది రామస్వామికి కదా. బోసుకి కూడా ఇద్దామని కాఫీ గ్లాస్తో అప్పుడే మెట్లకు వచ్చిన రాధ చెవిన పడ్డాయి ఆ మాటలు. గుండెల్లో కొత్త చప్పుడు, ఆంతర్యంలో వింత ప్రశ్నలు. ఏమిటి అసత్యం? ఏమిటి వైపరీత్యం? అసలేమిటి అసత్యాల అసంకల్పితాల నృత్యం? నేను నడుస్తున్న ఈ దారి చీకటిగా ఉంది, కీకారణ్యం. మరి నిజం, ఇదొక దండకారణ్యం. ఇక్కడ కబళించే పులులు, కాటేసే కాలనాగులు 2 కాళ్లతో నా వైపు నడిచొచ్చి 2 చేతులతో వందనాలు సమర్పిస్తున్నాయి, స్వాగతం పలుకుతున్నాయి. నేనైతే అటువైపు వెళ్ళటం లేదు సరికదా. అసలు చూడటం లేదు. నాలోనికి నేను పారిపోయి అందమైన నా బీద హృదయం ఆఖరి అంచున నిత్యం కాచే వెన్నెల్లో వెళ్ళకిలా పడుకొని కలల రచన చేస్తున్నాను. ఈ నరకం నుంచి తనకి విముక్తి ఎప్పుడు అనుకోసాగింది రాధ. మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.